Good morning children. This is vectors chapter. ఈ వెక్టార్స్ చాప్టర్ ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ తీసుకునే పిల్లలు అంటే స్కూల్స్లో ఐఐటి ప్రోగ్రామ్ కానీ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కానీ తీసుకునే పిల్లలకైతే వాళ్ళు స్కూలింగ్ డేస్ నుంచే వీటిని నేర్చుకుంటారు. కానీ ఎవరైతే ఐఐటి ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వస్తారో వాళ్ళకి కొంచెం ఈ చాప్టర్ ఎలా ఉంటుందంటే కొంచెం క్లమ్సీగా కొంచెం అర్థం కానట్లుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాక స్లోగా చెప్పడం అన్నది కుదరదు, కొంచెం స్పీడ్గా చెప్తూ ఉంటారు. అందుకే ఫౌండేషన్ తీసుకున్న పిల్లలు కొంచెం వాటిని ఈజీగా అర్థం చేసుకుంటారు. మీకు కొంచెం ఈ డైరెక్ట్గా వచ్చిన పిల్లలకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, మరి మనం బేసిక్స్ నుంచి దీన్ని నేర్చుకుందాం, చాలా నిదానంగా నేర్చుకుందాం, ప్రాబ్లం ఏం లేదు, ఫాలో అయిపోదాం. ఇక్కడ నేనేం చేస్తానంటే వెక్టార్స్ అనగానే డైరెక్ట్ వెక్టార్స్ నుంచి రావటం లేదమ్మా. ఎందుకంటే అసలు ఈ వెక్టార్స్ అనేవి ఏంటి, జనరల్గా మీరు ఆల్రెడీ కాలేజెస్లో స్కూల్స్లో మీకు ఈ చాప్టర్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. వెక్టార్స్ అంటే ఏంటి, ఫిజికల్ క్వాంటిటీస్. అంటే మనకి డే టు డే లైఫ్లో ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఎక్కువగా మీట్ అవుతూ ఉంటాం. ఏంటి ఆ ఫిజికల్ క్వాంటిటీస్? ఇఫ్ యూ గో టు ద మార్కెట్, you buy some vegetables, grocery, all how they measure in weight. What are that weight units? Kgs, grams, like that they will measure and give us. Nowadays all the fruits also measuring in the quantities of a kg, like that. If you want to know the present time, you look at the watch and say that it is almost 9:30 or 10 o'clock, like that you say. So such quantities are called physical quantities అన్నమాట. మనం అక్కడి నుంచి నేర్చుకుందాము, మీకేం భయం లేదు, నేర్చుకోండి ఒకసారి. Physical quantities. Physical quantities means the quantities which can be measurable. Such that quantities are called physical quantities. Right? What are physical quantities, amma? Physical quantities. Physical quantities. The quantities. The quantities. The quantities which can be measurable. Which can be measurable. Measurable are known as physical quantities. Are known as physical quantities. Physical quantities. Note down, don't sit idle. You listen and note down in your notebooks. Okay, let us take some examples of physical quantities. Let us have length, mass, time, temperature, distance, displacement, velocity, speed, force, energy, momentum and linear momentum, momentum, impulse. Like that we have a large number of physical quantities. But these physical quantities based on some properties. Based on some properties. Mainly two properties. These physical quantities again divided into two groups. Yenta groups. So physical quantities PQ is divided into two groups based on which properties? Based on two properties. That is based on two properties. That is magnitude. That is magnitude, and the second one is direction. And the second one is direction. Based on these two properties, the total physical quantities divided into two గ్రూప్స్ అన్నమాట. అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అన్నింటినీ
మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఈ రెండు ప్రాపర్టీస్ని బట్టి వాటిని మళ్ళీ డివైడ్ చేశారు. అవి ఏంటో చూద్దాం. దే ఆర్ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కేలార్స్. వాటిని ఏమంటారు? స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్, ఆల్సో నేమ్ యాజ్ స్కేలార్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్, ఆల్సో నోన్ యాజ్ వెక్టార్స్ అన్నమాట. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ వెక్టార్స్. సో దట్స్ వై ఐ విల్ డిస్కస్ ద ఫస్ట్ స్కేలార్స్ and then we move to vectors because that is a continuous chapter. So that's why let us write what are the scalars or scalar physical quantities. I said that these physical quantities, physical quantities ni divided into based on the two properties. One is magnitude. What is magnitude? చూడండి, ఒక ఫిజికల్ క్వాంటిటీని తీసుకున్నారనుకోండి మీరు. సపోజ్ నేనేం చేశానంటే ఒక 2 kg షుగర్ తీసుకున్నాను. ఒక 2 kg షుగర్ తీసుకున్నాను. ఈ 2 kg షుగర్ అనేది ఏంటి? షుగర్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఎంత ఉంది ఆ ఫిజికల్ క్వాంటిటీ? హౌ మచ్ ఇట్ ఈజ్? 2 kg. సో 2 ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ. 2 ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ and kg is a unit. Kg is a unit, standard unit, SI system of unit. Okay, this numerical value in physical terminology, అంటే ఫిజిక్స్ టర్మినాలజీ గుర్తుంచుకోండమ్మా. కెమిస్ట్రీకి ఒక సపరేట్ టర్మినాలజీ ఉంటుంది, మ్యాథ్స్కి ఒక సపరేట్ టర్మినాలజీ ఉంటుంది, అలాగే ఫిజిక్స్కి కూడాను సపరేట్ టర్మినాలజీ అనేది ఉంటుంది అన్నమాట. ఆ టర్మినాలజీ కంపల్సరీ మనకు తెలియాలి, ఆ టర్మినాలజీని వాడాలన్నమాట. అది న్యూమరికల్ వాల్యూని ఫిజిక్స్లో ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ అంటారు. న్యూమరికల్ వాల్యూని ఫిజిక్స్లో ఏమంటారు? మ్యాగ్నిట్యూడ్ అంటారు అన్నమాట. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆల్వేస్ హ్యాస్ ఏ న్యూమరికల్ వాల్యూ ఫాలోడ్ బై యూనిట్ అన్నమాట. కానీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి యూనిట్స్ ఉండవు. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి యూనిట్స్ ఉండవు. అలాంటివి ఏంటంటే నో వెక్టార్స్ విచ్ హ్యావ్ నో యూనిట్స్. ఎగ్జాంపుల్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, refractive index, refractive index, relative density, relative density, Poisson's ratio, electric strain, angle. These are all examples of the physical quantities which have no units. Relative refractive index. It is a ratio between the refractive index of a light in two different mediums. Refractive index also. It is the ratio between refractive indices of two mediums or the speed of light in two mediums. Poisson's ratio, electric strain, angle. These are all no physical quantities which have no units. Okay ma. See amma, scalars ante em cheppalante ఇక్కడ మనం ఏం చేసాం? టోటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని based on the direction and magnitude we have divided the physical quantities into two categories. One is scalars, second one is vectors. సరే, అసలు మన స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? See here, the physical quantities have only magnitude but do not have specified direction. గుర్తుంచుకోండి, చాలా చోట్ల మీకు నో డైరెక్షన్ అని చెప్తారు.
నో డైరెక్షన్ అన్నది కరెక్ట్ కాదు, స్పెసిఫైడ్ డైరెక్షన్. అది కూడా నేను చెప్తాను ఎందుకు మనం నో డైరెక్షన్ అనకూడదు, ఎందుకు నో స్పెసిఫిక్ డైరెక్షన్ అనాలో కూడా నేను చెప్తాను. చూడండి, ద ఫిజికల్ క్వాంటిటీస్ which have only magnitude means what I said, numerical value. Magnitude is nothing but numerical value, but no specified direction or specific direction. No specified direction. చూడండి, ఇక్కడ ఎందుకు నో స్పెసిఫైడ్ డైరెక్షన్ అనాలి, ఎందుకు నో డైరెక్షన్ అనకూడదు. జనరల్ గా ఎవరైనా మీకు ఏం చెప్తారంటే స్కేలార్స్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్ అని చెప్తారు. అలా చెప్పకూడదు. చూద్దాం, ఇక్కడ సపోజ్ మనం ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాం. ఓకే, రైస్ బ్యాగ్ తీసుకున్నామా? ఎస్, ఈ రైస్ బ్యాగ్ ని ఇక్కడ నేను ప్లేస్ చేశాను. ఓకే, రైస్ బ్యాగ్. నేను ఇప్పుడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ని పిలిచాను. రైస్ బ్యాగ్ ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తుంది అని అడిగాను. ఒక అబ్బాయి చెప్పాడు ఇది ఇటువైపు ఫేస్ చేస్తుంది మేడం అన్నాడు. ఇంకో అబ్బాయి చెప్పాడు ఇది ఇటువైపు ఫేస్ చేస్తుంది మేడం అన్నాడు. అంటే మనము దానికి ఒక డైరెక్షన్ ని ఫిక్స్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా దాన్ని ఫలానా డైరెక్షన్ చెప్పలేం. ఇప్పుడు మనం ఉన్నాం, సపోజ్ మనల్ని తీసుకున్నాం. ఇప్పుడు నేను మీ వైపు ఫేస్ చేస్తున్నాను, అదే నేను ఇలా తిరిగాను అనుకోండి, నేను ఎటు ఫేస్ చేస్తున్నాను? మీకు ఆపోజిట్ ఫేస్ చేస్తున్నానని అర్థం, అంతే కదా? ఐఎమ్ ఫేసింగ్ యూ నౌ. ఇఫ్ ఐ టర్న్, ఐఎమ్ నాట్ ఫేసింగ్ యూ, ఐఎమ్ ఫేసింగ్ అదర్ డైరెక్షన్. అంటే ఏంటి? హియర్ మనం ఏం తీసుకుంటున్నాం? నా ఫేస్ ని, నా డైరెక్షన్ ఆఫ్ ద విజన్ ని ఇక్కడ మనం బేస్ గా తీసుకొని చెప్తున్నాం, విచ్ డైరెక్షన్ ఐ హావ్ ఫేస్డ్. కానీ ఇక్కడ ఈ బ్యాగ్ దీనికి ఒక ఫేస్ అంటూ ఉందా? లేదు. సో కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, అంటే వెయిట్ ఉంది కదా. ఇట్ హ్యాస్ సమ్ మాస్, సో ఇట్ హ్యాస్ అ మాస్. సపోజ్ ద బ్యాగ్ హ్యాస్ 10 kg. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ దేర్, మ్యాగ్నిట్యూడ్ ఉంది. మరి డైరెక్షన్ ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ చెప్పొచ్చు, ఏ డైరెక్షన్ అన్నది చెప్పలేము. ఎందుకని? దానికి డైరెక్షన్ అన్నది మనం ఫిక్స్ చేయలేము కనుక. అందు గురించి మనము నో డైరెక్షన్ అనకూడదు. దానికి ఒక డైరెక్షన్ ఉంది. నేను అనకూడదా, నేను ఇటువైపు ఫేస్ అనుకుంటున్నాను, సో ఇటు ఫేస్ వెస్ట్ అని నేను చెప్పొచ్చు, కానీ చెప్పకూడదు. సరే, దీన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు ఏదైనా ఒక యాంట్ తీసుకుందాం. ఒక యాంట్ ఉంది, యాంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న యాంట్ ఏం చేస్తుంది? ఇఫ్ ఇట్ మూవ్స్ స్ట్రైట్, ఇలా మూవ్ అవుతూ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ కవరింగ్ సమ్ డిస్టెన్స్, అవునా? సపోజ్ ఒక 2 centimeters డిస్టెన్స్ ఇట్ కవర్డ్. అది ఒక 2 centimeters డిస్టెన్స్ కవర్ చేసింది. అలాంగ్ విచ్ డైరెక్షన్? ఎస్, స్పెసిఫైడ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అది సేమ్ డైరెక్షన్ ఫాలో అవుతుంది అన్నమాట. సో కాబట్టి దాన్ని ఏమనొచ్చు? వెక్టార్ అనొచ్చు. కానీ ఇదే యాంట్ అలా కాకుండా ఇలాగా రొటేట్ అవుతుంది, పద్దాకా రౌండ్ తిరిగేస్తూ ఉంది. కంటిన్యూస్ గా అక్కడక్కడ తిరిగేస్తుంది. మరి దానికి డైరెక్షన్ ఉందా? స్పెసిఫైడ్ డైరెక్షన్ లేదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డైరెక్షన్ ని ఫేస్ చేస్తుంది అనమాట, అంతే కదా? ఇప్పుడు యాంట్ ఫేస్ ఇటువైపు ఉంటే ఇక్కడ ఫేస్ చేస్తుంది, ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ ఇటువైపు ఫేస్ చేస్తుంది, ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ ఇటువైపు ఫేస్ చేస్తుంది. సో నో స్పెసిఫైడ్ డైరెక్షన్, బట్ ఇట్ హ్యాస్ అ డైరెక్షన్, బట్ ఇట్ ఈస్ రొటేటింగ్. రొటేటింగ్ మీన్స్ ఏంటి? ఒక సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతుంది. సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతుంది అని అంటే ఏం చేస్తుంది? అది డిస్టెన్స్ కవర్ చేస్తుందా లేదా? ఎస్, డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఎలాగా? చూడండి, ఇక్కడ నుంచి మొదలేసింది అనుకోండి, ఇట్ ఈస్ మూవింగ్ 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 అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్? 2πr. So what is the distance covered by ant in one rotation? So 2πr distance it covered.
సో డిస్టెన్స్ కవర్, డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? స్కేలారే కదా, మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, 2πr. అంటే సపోజ్ ఒక 44 మీటర్స్ అనుకుందాం పోనీ సర్కంఫరెన్స్. అంటే రేడియస్ ని కనుక మనం సపోజ్ 7 తీసుకుంటేనా, 22/7, ఎస్, రేడియస్ కనుక 7 తీసుకుంటే మనకి సర్కంఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 44 వచ్చింది. అంటే ఏంటి? ఇట్ హ్యాస్ కవర్డ్ సమ్ డిస్టెన్స్. సో మ్యాగ్నిట్యూడ్ 44 ఈజ్ ఏ మ్యాగ్నిట్యూడ్. కానీ does it is moving a specified direction? No, it has a direction. For every second its direction is changing continuously. So that's why scalar has no specific direction, but they have a direction. Yes sir, take it grantedly. Okay, I hope you understood this one. Okay, next let us have some examples of scalar physical quantities. Okay, scalar physical quantities. లెంత్ అని చెప్తున్నాను అంతే. అంటే సపోజ్ ఆ బాక్స్ లెంత్ ఉంది, నేనేం డైరెక్షన్ చెప్పట్లేదు. అది లెంత్ ఇటు నుంచి ఇటైనా మెజర్ చేయొచ్చు, ఇటు నుంచి ఇటైనా మెజర్ చేయొచ్చు. సో ఐ డు నాట్ స్పెసిఫై ఎనీ డైరెక్షన్ ఫర్ ద లెంత్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇఫ్ ఐ స్పెసిఫై ఫర్ దిస్ లెంత్ ఎనీ డైరెక్షన్, then it will become a vector quantity. So that's why. So simply if I say length, then that is a scalar physical quantity. And mass, indake cheppukunnam, rice bag mass, it has a mass but no specified direction. Yes, am I right? Okay, mass. Next, time. Chudandi ippudu time undi. Suppose 12, 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Suppose here you see the time is now 3 hours 5 minutes. Does this 3 hours 5 minutes face any direction? No, we cannot say in which direction the 3 hours 5 minutes is happening. We cannot say specify that. Simply we can say it is 3 hours 5 minutes. So that's why it has no specified direction, but 3 hours 5 minutes is a magnitude. So that's why it is a scalar quantity. Like that we have some of the scalar quantities like temperature. In which direction does a temperature faces? No, we cannot say. So temperature, density, energy. We possess energy. Yes sir, with the energy I am teaching lesson. In which direction my energy is working? So that's why energy is a scalar physical quantity. Energy means all kinetic energy, potential energy, mechanical energy, all energies. Okay, density, energy. ఇందాక మనం చెప్పుకున్నాం refractive index, relative refractive index, like that. So many are there anamata. So like this we have so many scalar physical quantities examples. You can collect some more scalar quantities and you can write. Okay, next vectors. Now let me come to vectors. అమ్మయ్య మన చాప్టర్ లోకి వచ్చేసాము. సరే చూడండి, వెక్టార్స్ చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినండి అమ్మా. నేను ఒక పాయింట్ 2-3 సార్లు రిపీట్ చేస్తుంటాను. అలాగే వీడియో కూడా మీరు వెనక ఒకసారి స్క్రాల్ చేసి వింటూ ఉండండి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీ కామెంట్స్ని బట్టి నేను కూడా మీకు ఇంకా ఎలా చెప్పాలి అని నేను అర్థం చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వెక్టార్స్. ద physical quantities have both magnitude and specified direction. ఎందుకు స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటున్నాను అంటే, జస్టిఫై సే సింప్లీ డైరెక్షన్. ఇన్ వచ్చి డైరెక్షన్ ఇటు ఫేస్ దమ్మా.
So that's a specified direction. So both magnitude and the specified direction are known as vectors. Are known as vectors or vector physical quantities. Okay, let us have some examples. ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేనేమి ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయను. లేటర్ ఆన్ మనం వెళ్ళే కొద్దీ మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. జస్ట్ ఐ విల్ సే ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్? ఓకే, వెక్టార్స్. Displacement. Distance is a scalar physical quantity, but displacement is a vector physical quantity because it has a specified direction. Displacement, velocity, acceleration, ఇవన్నీ కూడా వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎందుకు అవుతాయి అనేసి మనము మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ లో కంపల్సరీ నేర్చుకుంటాం ఇవన్నీ. ఓకే, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, టార్క్, లీనియర్ మొమెంటం, ఇంపల్స్, ఇంకా ఏమున్నాయి మనకి వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్? ఇంపల్స్, ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, acceleration due to gravity. Acceleration due to gravity means what, amma? The attraction by the earth towards its center. earth ఎప్పుడు కూడా దానికి నియరెస్ట్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎటువైపు పుల్ చేస్తుందమ్మా? ఆల్వేస్ దాని వైపు పుల్ చేస్తుంది. అందుకే కదా యాపిల్ కింద పడ్డది, అందుకే న్యూటన్ మోషన్స్ ఈ గ్రావిటేషన్ లా ప్రపోజ్ చేశారు అని చెప్తారు. అంటే ఏ వస్తువుని నువ్వు పైకి ఇట్లా ఎగరేసినా కానీ ఇఫ్ యూ థ్రో ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ రీచింగ్ సమ్ హైట్ అగైన్ ఇట్ విల్ ఫాల్ డౌన్. అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా కిందకే పడతాయి కానీ పైకి వెళ్ళవు అనమాట. సో దట్స్ వై ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెయిట్. అంతే కదా, వెయిట్ ఆల్వేస్ ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు ఒక పెద్ద మూటను అక్కడ పెట్టాం, రైస్ బ్యాగ్ అని పెట్టాను. ఆ వెయిట్ ఎటువైపు వర్క్ చేస్తుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ వర్క్ చేస్తుంది. ఎలా చెప్తాం? ఇప్పుడు నువ్వు సింపుల్ బ్యాలెన్స్ లో దాన్ని తీసుకెళ్ళి పెట్టావనుకో, ఎటువైపు పెట్టావు అటువైపు ఏమవుతుంది? పుష్ అయిపోతుంది అనమాట కిందకి. అవునా కదా? పుష్ అవుతుంది. అంటే వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. అది ఎందుకు అన్నది కూడా నేను తర్వాత చెప్తాను. వెయిట్. థ్రస్ట్ అంటే ఏంటో తెలుసా అమ్మా? థ్రస్ట్ అంటే ఏంటో తెలుసా? థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. కానీ దిస్ ఈజ్ ఏ థ్రస్ట్ మీన్స్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ అన్నమాట. సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. థ్రస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫోర్స్, కానీ ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. సపోజ్ చూడండి, ఇది నా హ్యాండ్ చూడండి, దీన్నే సర్ఫేస్ అనుకుందాం. ఇట్లా సర్ఫేస్, ఈ సర్ఫేస్ మీద నేనేం చేస్తున్నా? ఈ పెన్తో ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నా. చూడండి, నొక్కుతున్నాను. సో ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ ద సర్ఫేస్? చూడండి, 90 degrees యాంగిల్ ఉంది. పర్పెండిక్యులర్ గా వర్క్ చేస్తుంది కదా. ఏ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ థ్రస్ట్ అన్నమాట. అర్థమైందా? అది ఇవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ we will move to types of vectors, how to represent. మరి ఇక్కడ
ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్స్, ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ అనేసి ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్స్ ఏంటంటే నేను ఇక్కడ రాస్తాను. ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్, ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్స్ అని చెప్పేసి ఒక టేబుల్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ప్రాపర్టీస్ స్కేలార్స్, స్కేలార్స్, వెక్టార్స్, స్కేలార్స్, వెక్టార్స్. ఇవేంటమ్మా ఇప్పుడు నేను మాట్లాడేది? ప్రాపర్టీస్ మాట్లాడుతున్నాను. వాట్ ఆర్ దే ప్రాపర్టీస్? ఫస్ట్ వన్, scalars can be added, can be subtracted, can be multiplied, can be divided with simple algebraic properties అన్నమాట. సింపుల్ ఆల్జీబ్రాని ఉపయోగించి మనము వీటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మల్టిపుల్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు అన్నమాట. బట్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఏంటి? ఇప్పుడు 2 kg ఆఫ్ టొమాటో ఉంది. 2 kg of tomato can be added with 2 hours. No, we cannot. But the physical quantities must be same physical quantities. Then only we can add them or subtract them or multiply them or divide them. Okay. Note down. Scalars properties annamata. Scalars obeys. They obeys simple algebraic properties. Algebraic properties. Second property, they can be added, subtracted, multiplied and divided by ordinary algebraic laws. అంటే నార్మల్ అడిషన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ మనము యూజ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, 2 kg of potato plus 10 kg of rice can be added. So total weight of the two physical quantities are 12 kg. This is right. But 3 kg of rice plus 2 hours, this is wrong. The same type of physical quantities only we can add up. And also scalars is specified by a number and a unit. Yes or no? Scalars. A scalar can or a scalar is specified or written or noted by a number. Number means magnitude and unit. Okay ma. Next వచ్చేసి a scalar may be positive, may be negative. ఓకే, అవి పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగటివ్ అయినా అవ్వచ్చు అన్నమాట. ఏ స్కేలార్ మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్, రిమెంబర్. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద స్కేలార్ ఈజ్ a scalar can be represented by a single letter. So it can be represented by a single letter. No directions, no special denotions. Understood? But the vectors are not like that. The vectors cannot be added with simple algebraic methods annamata, laws. We cannot added the vectors by simple algebraic laws. A vector should obey the laws of vector addition. The vector additions are again 2 types. Later we will discuss. So that's why write down the first property of a vector. What is the first property?
vectors have both magnitude. ఇక్కడ ఏంటి, it has only magnitude but no specified direction. Yes, it has only magnitude. ఎవరు, scalar. It has only magnitude but no specified direction. Here let me have a vector has both magnitude and specified direction. Okay, this is the first property. Second property, vectors cannot be added, subtracted or multiplied or divided by simple algebraic laws. Okay, vectors, they cannot be added, subtracted, or multiplied or divided with simple algebraic laws. But how can they be added? Yes, a vector must obey. చూడండి, a vector must obey the laws of vector addition. These laws of vector additions are two types. One is triangular law of vector addition. Triangular law of vector addition, and the other one is parallelogram law of vector addition. Understood? There is no subtraction of additions amma. అది వెక్టార్స్ లో సబ్ట్రాక్షన్స్ లేవు, కానీ సబ్ట్రాక్షన్ చేస్తాం. అదేంటో కూడా మనం ముందు క్లాస్లో నేర్చుకుంటాం అన్నమాట. వెక్టార్స్ లో ఉండేదల్లా ఓన్లీ అడిషన్సే. మల్టిప్లికేషన్స్ ఉంటాయి, కానీ అవి ఎలా ఉంటాయనంటే డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ అని ఉంటాయి. అవన్నీ తర్వాత నేర్చుకుంటాము. అవి కంపల్సరీ ఏ వెక్టార్ మస్ట్ ఒబే ద లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అన్నమాట. అర్థమవుతుందా? ఇంక ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్ నేర్చుకుందాం. ఓకే, ఇంకా ప్రాపర్టీస్ ఏంటంటే ఏ వెక్టార్ క్యాన్ బి రొటేటెడ్ బై అదర్ దాన్ 2πr 360 యాంగిల్. అండర్స్టూడ్? అవన్నీ కూడా మనము ఈ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అక్కడ నేర్చుకుందాము. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద స్కేలార్స్ అండ్ వెక్టార్స్. ముందు ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే ఇప్పుడు మనకు అసలు వెక్టార్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం స్కేలార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సింపుల్ గా న్యూమరికల్ వాల్యూ అండ్ యూనిట్. ఒక స్కేలార్ అని మనకు ఎలా తెలుస్తుంది? సింపుల్ గా న్యూమరికల్ వాల్యూ అండ్ యూనిట్ ఉందనుకోండి, అది స్కేలార్ అన్నమాట. కానీ వెక్టార్ అని ఎలా తెలుసుకుంటాము చూద్దాం నెక్స్ట్. నౌ నెక్స్ట్ టాపిక్ ఈజ్ still now what we have learnt, the properties of scalars and vectors. Next is how to represent a vector. అయితే ఈ రిప్రజెంటేషన్ నేర్చుకునే ముందు ఒక ప్రైమరీ నేర్చుకోవాలి మనం. ఒకటి ఏంటంటే డైరెక్షన్స్. మనము ఫిజిక్స్లో ఏదైనా ఒక వెక్టార్ గురించి మాట్లాడాలి అంటే, వెక్టార్స్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఉంది. ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్ అయ్యాడు. అతను ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయ్యాడు, ఆయన ఇనిషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి,
ఆయన యొక్క ద వే ఎలా ఉంది, వీటన్నిటి గురించి చదవడాన్ని వెక్టార్స్ అంటారు. అంతే, ఇంకేం లేదు. వెక్టార్ అంటే ఇంకేదో అనుకోని అవసరం లేదు. దే ఆర్ నథింగ్ బట్ ఫిజికల్ క్వాంటిటీస్. అదే కదా మనం చెప్పుకున్నాము. అదనమాట. అంటే ఈ వెక్టార్ క్వాంటిటీస్ కి డైరెక్షన్ కూడా ఉంటుంది. ఆ డైరెక్షన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలాగా ఒక మోషన్ ఆఫ్ ద బాడీని ఎలా చదువుతాం, ఒక బాడీ ఎలా యాక్సిలరేట్ అవుతుంది, ఒక బాడీ ఎలా మూవ్మెంట్ అవుతుంది, ఏ డైరెక్షన్ లో మూవ్మెంట్ అవుతుంది, నెక్స్ట్ మినిట్ అది ఏ డైరెక్షన్ వస్తుంది, ఇవన్నీ కూడా మనము చదువుకుంటాం అనమాట. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న చంద్రయాన్ 3 మనకి డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు కదా. అందులో సైంటిస్టులు మనకి ఏం చెప్తున్నారో చూడండి. ద చంద్రయాన్ 3 ఈజ్ వెరీ క్లోజర్, ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ద సమ్ అంటే హారిజంటల్ వెలాసిటీ ఈజ్ 200 మీటర్ పర్ సెకండ్ అండ్ వర్టికల్ వెలాసిటీ ఈజ్ 20 మీటర్ పర్ సెకండ్. అలా మనకు ఒక స్క్రాలింగ్ ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత రిజల్టెంట్ వెలాసిటీ అనుకుంటూ ఫైనల్లీ ఇంకొక 1 minute లో ల్యాండ్ అవుతుంది, ఇంకో 2 minutes లో ల్యాండ్ అవుతుంది అని వాళ్ళు ఎలా చెప్పారంటారు? యూజింగ్ దిస్ వెక్టార్స్ అన్నమాట. అవన్నీ కూడా మనం మాట్లాడదాం, మీకు తప్పకుండా అర్థమవుతుంది. సరే, ముందు రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ నేర్చుకునే ముందు మనం ఫిజిక్స్ లో ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే డైరెక్షన్స్ మనం ఫిజిక్స్ లో ఎలా చూపిస్తాము. ఈ డైరెక్షన్స్ ని చూపించడానికి మనం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ని వాడతాం అన్నమాట. మీరు 10th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ అని నేర్చుకొని ఉంటారు. అందుట్లో మీకు మీ మ్యాథ్స్ సార్ చెప్పుంటారనమాట. అసలు ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ మనం ఎందుకు వాడతామనంటే ఒక పాయింట్ని లొకేట్ చేయటానికి. ఆ పాయింట్ మన ఎర్త్ మీద ఈక్వేటర్ నుంచి ఎన్ని లాంగిట్యూడ్గా ఎన్ని డిగ్రీస్లో ఉంది, లాటిట్యూడ్గా ఎన్ని డిగ్రీస్లో ఉంది, అది ఈక్వేటర్ నుంచి ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తుంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతుంది అనమాట ఒక పాయింట్. ఆ పాయింట్ అంటే ఏంటి చెప్పండి? ప్లేసెస్. ఇట్ మే బి ద ఓషన్, ఇట్ మే బి ద ఐలాండ్, ఇట్ మే బి ద కంట్రీ, అదనమాట. అలాగా మనము మ్యాథ్స్లో నేర్చుకుని ఉంటాం. కోఆర్డినేట్ జామెట్రీలో హౌ టు లొకేట్ ఏ పాయింట్. ఇందుకే కోఆర్డినేట్ జామెట్రీని ఎందుకు వాడతాం చెప్పండి? చూడండి, ఈ రోజు మనం మ్యాప్ పాయింటింగ్ చదువుతున్నాం. మరి ఈ మ్యాప్ ఎలా డ్రా చేస్తారు? వరల్డ్ మ్యాప్ అని, ఇండియా మ్యాప్ అని, మళ్ళీ స్టేట్ మ్యాప్ అని, మళ్ళీ రోడ్ మ్యాప్స్ అని, ఇట్లా డిఫరెంట్గా మనం చదువుతూ ఉంటాం. మరి ఇవన్నీ ఎలాగా అని అంటే సేమ్ వెక్టార్స్ కోఆర్డినేట్ సిస్టమ్ అంతే. సో కమ్ టు కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు ఈ ఎర్త్ ఉంది. ఈ ఎర్త్ సర్ఫేస్ ని ఒక ప్లేన్ లాగా అనుకోమంటుంది. ఒక ప్లేన్ లా అనుకొని ఆ ప్లేన్ ని ఏం చేస్తుంది? ఒక 2 లైన్స్, స్ట్రైట్ లైన్స్ తీసుకుంటుంది. ఒక స్ట్రైట్ లైన్ ఏమో హారిజంటల్ గా తీసుకుంటుంది, ఇంకో స్ట్రైట్ లైన్ ఏమో వర్టికల్ గా తీసుకుంటుంది. ఈ రెండు కూడా జాయిన్ అయిన పాయింట్ ని సెంటర్ అంటే ఆరిజిన్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ సెంటర్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే మనము మ్యాప్ పాయింటింగ్ డ్రా చేస్తాం. సపోజ్ ఇండియా మ్యాప్ డ్రా చేయాలి అని అంటే ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఏం చేస్తారు? మధ్యప్రదేశ్ని లొకేట్ చేస్తారు, మధ్యప్రదేశ్ క్యాపిటల్ని. అక్కడి నుంచి ఢిల్లీ ఎంత డిస్టెన్స్లో ఉంది, అక్కడి నుంచి కోల్కతా ఈ నార్త్ ఈస్ట్లో ఉందా, నార్త్ వెస్ట్లో ఉందా అని చూస్తాం. చూడండి, మనకి చెప్తా ఉంటారు నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్, సౌత్ వెస్ట్ ప్లేసెస్ అనేసి చెప్తూ ఉంటారు. నార్త్ ఈస్ట్ ప్లేసెస్ ఏంటి ఇండియాలో చెప్పండి? స్టేట్స్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏంటి? మణిపూరు, మిజోరాము, వీటన్నిటిని ఏమంటారు అంటే ఇవన్నీ ఎలాగ లొకేట్ చేస్తున్నారు? కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుని లొకేట్ చేస్తున్నారు. సరే, దాని గురించి నేర్చుకుందాము. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ టోటల్ ఒక ప్లేన్ ని ఏం చేస్తుంది? 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం మ్యాథ్స్ గురించి మాట్లాడము, మ్యాథ్స్ ని యూజ్ చేస్తాం కానీ మ్యాథ్స్ గురించి మాట్లాడము. చూడండి ఇక్కడ. సో ద జాయినింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ హారిజాంటల్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ ఈజ్ వై యాక్సిస్. మనం నంబర్ సిస్టమ్ లో నేర్చుకున్నాము ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లో మిడిల్ లో ఏముంటుందమ్మా? 0 ఉంటుంది. 0కి రైట్ సైడ్ అన్ని కూడా పాజిటివ్ న్యూమరల్స్, అలాగే లెఫ్ట్ సైడ్ అంతా కూడా నెగటివ్ న్యూమరల్స్ అన్నమాట. చూడండి మీరు ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉంటాయి? +1 +2 +3 ఇలా ఉంటాయి.
So 0 right side all the values are positive. 0 left side all the values are negative. In the same way, the y vertical above the x-axis, on the vertical axis all the values are positive. Below the x-axis on the y-axis all the values are negative. ఇది మీరు లాస్ట్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్నారు. అయితే దీనిని మనం యూజ్ చేసుకొని ఫిజిక్స్లో ఎలా వాడతామో చెప్తాను చూడండి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ని ఈస్ట్ డైరెక్షన్గా తీసుకుంటాం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ని ఈస్ట్ డైరెక్షన్గా తీసుకుంటాం. అలాగే నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ని వెస్ట్ గా తీసుకుంటాం. మీకు తెలిసిందే కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేసి మనం వాడుకుంటాం. అలాగా ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఇలా డైరెక్షన్స్ ని ఫిక్స్ చేశారనమాట ఫిజిక్స్ లో. ఈ డైరెక్షన్స్ ని యూజ్ చేసుకొని ఒక వెహికల్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎంత డిస్ప్లేస్ అయ్యింది, అలాగే ఎంత వెలాసిటీతో వెళ్తుంది, హౌ మచ్ ఇట్ ఈజ్ యాక్సలరేటింగ్, ఆ యాక్సలరేషన్ అనేది యూనిఫామ్ గా ఉందా నాన్ యూనిఫామ్ గా ఉందా, అవన్నీ కూడా మనము ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేయడాన్నే వెక్టార్స్ అంటారు. సరే చూడండి, వై పాజిటివ్ వై ని నార్త్ అంటారు, నెగటివ్ వై యాక్సిస్ ని సౌత్ అంటారన్నమాట. చూడండి అమ్మా, నార్త్ ఎప్పుడు పైన ఉంటుంది, నార్త్ ఎప్పుడు కూడా అబవ్ ఉంటుంది, సౌత్ ఎప్పుడు కూడా బిలో ఉంటుంది. దీస్ ఆర్ ద డైరెక్షన్స్ we use in physics regularly. Remember this one. Everyone should note this one and remember in your mind. And you have to observe between every two directions the angle between them is 90 degrees. And northwest 90 degrees. At the same time west south 90 degrees. East south 90 degrees. More than some more there డైరెక్షన్స్ ఆర్ దేర్. చూద్దాం ఎందుకు ఈ డైరెక్షన్స్ గురించి మాట్లాడాలి అని అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కర్వ్డ్ పాత్ లో ట్రావెల్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇలా వెళ్తున్నా, నాకు రోడ్ ఎండ్ వచ్చింది, నేను ఇలా టర్న్ తీసుకోవాలి. సో హౌ మై మోషన్ ఈస్ డిస్క్రైబింగ్, ఇనిషియలీ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్, ఐఎమ్ టేకింగ్ ఏ డైరెక్షన్. ఎస్ ఆర్ నో? సో నౌ మై డైరెక్షన్ ఈస్ చేంజింగ్. ఆ డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది, ఇన్ విచ్ డైరెక్షన్ ఐఎమ్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు మై స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ని ఫిజిక్స్ లో ఏమంటారంటే ఇనిషియల్ పాయింట్ అంటారు. అలాగే నేను ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అయిపోతా కదా, నేను ఎక్కడికి రీచ్ అవ్వాలో నా డెస్టినేషన్ ఏంటో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఏం చేస్తాను, నా మోషన్ ఆగిపోతుంది కదా, అప్పుడు ఆ పాయింట్ ఏమంటారంటే ఫైనల్ పొజిషన్ లేదా టర్మినల్ పొజిషన్ అని అంటారు. అవన్నీ కూడా మీకు నేను చెప్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఈ టూ డైరెక్షన్స్ ని ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది, 90 degrees ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తూ ఉండే డైరెక్షన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అలాగే ఎవ్రీ డైరెక్షన్ అంటే ద బిట్వీన్ డైరెక్షన్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ the direction. This is northwest. See, so now the angle between the northeast and the north and northeast, east and northeast, how much the angle is dividing? Now it is getting into two equal angles, that is 90 degrees split into two equal angles, 45 and 45, and this is northwest and this is southwest and this is southeast. వీటిని కూడా మనము మన డైరెక్షన్స్ లో వాడుతూ ఉంటాము. కొన్ని చోట్ల ఇంకా స్పెసిఫిక్ గా అడుగుతుంటాడు అనమాట. ఇప్పుడు ఒక బాడీ ఉంది, నేను చెప్పాను కదా, నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూవ్ అయ్యి ఇక్కడ నుంచి నేను టర్నింగ్ తీసుకుంటున్నాను. టర్నింగ్ తీసుకునేటప్పుడు నా డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏమవుతుంది, నా యాంగిల్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈస్ట్ డైరెక్షన్ నుంచి నేను ఇలా నార్త్
ఈస్ట్ వైపుకి నియర్ నార్త్ వెళ్తున్నా, నార్త్కి ఇంకా వెళ్ళాలి, ఎగ్జాక్ట్ డైరెక్షన్ వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ డైరెక్షన్స్ చెప్పాలి. ఆ డైరెక్షన్స్ ఏంటంటే చూడు, ఇప్పుడు నౌ bisect this 45 angle. So this direction is north, east, east. And this is closer to east direction. And this is north, 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 east. This is very closer to the north direction. And this is north, west. North, west is near to north. So that's why north, north, west. And this is north, west, west. We are taking this north, west and representing the directions. If the north, west is closer to west, then it is north, west, west. If the north, west is closer to north, then that is north, north, west, like that. So this is also closer to west direction. So south west is closer to west direction. So south west west. And here the south west is closer to south. So south south west. And this is south east direction, which is closer to south. So south south east. And the south east direction, which is closer to east. So south east east. ఈ డైరెక్షన్స్ మీరు గుర్తుంచుకోవాలి. ద యాంగిల్ బిట్వీన్ ఎవ్రీ డైరెక్షన్ ఈజ్, ఇప్పుడు ఇంకా ఏమవుతుంది, 45 ఇంకా స్ప్లిట్ అయింది, హాఫ్ స్ప్లిట్ అవుతుంది, అంటే 22.5 degrees. సో నార్త్ ఈస్ట్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ఈస్ట్ 45 and with north also 45. Like that you have to remember these directions. Now let me go to representation of a vector. ఎలా రిప్రజెంట్ చేస్తాము? సరే, మీరు ఎవ్రీ పాయింట్ ని ఇక రాసేసుకుంటూ ఉండాలి, రాసుకుంటూనే వినాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్. ఓకే, వెక్టార్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. సపోజ్ చూడండి, నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఎటువైపు బయలుదేరానంటే ఇటువైపే బయలుదేరా. అంటే ఎటువైపు బయలుదేరా? ఈస్ట్ వైపు ఐ మూవ్ అనమాట. సరే, అంటే ఈస్ట్ వైపు మూవ్ అవుతున్నాను కాబట్టి నేనేం చేసా, యారో డైరెక్షన్ పెట్టాను. చూడండి, యారో మార్క్ పెట్టాను. అంటే విచ్ డైరెక్షన్ ఐఎమ్ మూవింగ్? సో మై పొజిషన్ ఫ్రమ్ మై హోమ్ ఐ రిప్రజెంట్, లెట్ ఇట్ బి ఏ. దాన్ని నేను ఏ అనుకుంటున్నా. సో ఈ పాయింట్ ని ఏమంటాం మనం? ఆరిజిన్ అంటాం. అమ్మ, మీకు ఆరిజిన్, రిఫరెన్స్ ఫ్రేము, రిఫరెన్స్ పాయింట్ ఇవన్నీ తెలుసనే అనుకుంటున్నాను నేను. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మీరు నేర్చుకుని ఉంటారు. ఓకే, మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతామో, లేదనుకోండి మనం రోడ్డు మీద నిలబడ్డాం, ఒక బస్సు వెళుతూ ఉంది, మన ముందు నుంచే వెళుతుంది. మనం ఎప్పుడైతే ఆ బస్సుని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు ఆ పొజిషన్ ని మనము ఆ బస్సుకి ఆరిజిన్ అనుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? లేదు, మనల్ని మనమే అబ్జర్వ్ చేస్తున్నాము, అప్పుడు మనం స్టార్ట్ అయ్యే పొజిషన్ ఆరిజిన్ అన్నమాట. దానిని రిఫరెన్స్ పాయింట్ అని కూడా అంటారు. ఇక్కడ నేను ఆరిజిన్ ని ఏ లెటర్ తో డినోట్ చేస్తున్నాను అని అంటే ఏ లెటర్ తో డినోట్ చేస్తున్నా. లేకపోతే మామూలుగా అయితే ఓతో మనం డినోట్ చేస్తాం. మీకు అర్థం అవడం కోసంగా ఇక్కడ నేను ఏ లెటర్ తో డినోట్ చేస్తున్నాను. సరే, నేను ఏ డైరెక్షన్ లో వెళ్తున్నానమ్మా? ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నా. ఏది మన ఫిజిక్స్ ప్రకారం, అవునా కదా? సరే, ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఒక 10 meters వెళ్ళాను. అంటే ఆ స్ట్రీట్ చివరిలో ఉన్న మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. ఎంత దూరం ఉంది మా చుట్టాల ఇల్లు? స్ట్రైట్ గా 10 meters అవే ఉందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. సరే, ఇది 10 meters అనుకున్నా. అంటే నేను ఇదే డైరెక్షన్ లో 10 meters ఇక్కడ వరకు వచ్చి నేను ఆగిపోయాను. సో మై మోషన్ ఈస్ కంప్లీటెడ్. అర్థమైందా? అంటే హౌ మచ్ డిస్టెన్స్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ మా 10 meters. So I have traveled from initial position to final position 10 meters distance. In which direction? From A to B direction. And generally this direction we consider in our physics as the east direction. అదనమాట. అంటే మనం ఆల్వేస్ ఈస్ట్ వెస్ట్ ఇట్లాగే మాట్లాడతామని కాదు, కొన్ని చోట్ల మనము ఆ క్వశ్చన్ లో అడిగిన దాన్ని బట్టి మనము మారుస్తాం అనమాట. కాకపోతే
బేసిక్ అది మనకి తెలియాలి. సరే చూడండి, ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు ఇది చూడటానికి ఎట్లా ఉంది? ఇది ఏంటిది? మొత్తానికి నేను కవర్ చేసిన డిస్టెన్స్, అవునా? కానీ ఫిజిక్స్ లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్టెన్స్ అనేది స్పీడ్, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. కానీ ఇక్కడ మనం దీన్ని స్ట్రైట్ గా ఉంది ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్. సో దీన్ని మనం ఇంకో వర్డ్ పెట్టొచ్చు దీనికి. ఏంటి చెప్పండి? డిస్ప్లేస్మెంట్. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్. సో మై డిస్ప్లేస్మెంట్ ఈస్ 10 meters ఫ్రమ్ A to B. ఎందుకు దీన్ని డిస్ప్లేస్మెంట్ అన్నాను అంటే I have a specified direction. I have moved specified direction. A నుంచి B కి వెళ్ళే వరకు కూడా నా డైరెక్షన్ అస్సలు మారలేదమ్మా. I have a specified direction. సో అందు గురించి నేను దీన్ని ఏమన్నాను? డిస్ప్లేస్మెంట్ అన్నాను. సో మై డిస్ప్లేస్మెంట్ ఈస్ 10 meters. దానిని ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ఇలా రిప్రజెంట్ చేస్తారు. చూడండి, మీకు అర్థమైందా? అదనమాట. ఇప్పుడు ఈ లైన్ సిగ్మెంట్ విత్ యారో హెడ్. ఇప్పుడు A to B లైన్ ని మనం ఏమనొచ్చు? లైన్ సిగ్మెంట్ అనొచ్చా? ఇట్ హ్యాస్ ఎ డైరెక్షన్. ఎస్. సో ఈ లైన్ సిగ్మెంట్ విచ్ హ్యాస్ ఎ డైరెక్షన్, దాట్ ఈజ్ కాల్డ్ ఏ వెక్టార్. అంటే ఒక వెక్టార్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఏ వెక్టార్ ఈజ్ రిప్రజెంట్ a arrow headed line segment. A vector which is a arrow headed line segment is called a vector. అంటే మనం వెక్టార్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సరే చూడండి. ఇప్పుడు మరి ఈ వెక్టార్ కి ఇక్కడ మాగ్నిట్యూడ్ కూడా చెప్పాను, డైరెక్షన్ కూడా చెప్పాను. ఇప్పుడు దీన్ని మనము మరి లెటర్ అంటే విత్ ద లెటర్స్ వీ హ్యావ్ టు డినోట్ కదా. అప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఏబి. మీరు సింపుల్ గా ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 meters అన్నారనుకోండి, ఇదేంటో తెలుసా? డిస్టెన్స్ అన్నమాట. అంటే అక్కడ మనం ఏమి డైరెక్షన్ గురించి మాట్లాడటం లేదు, ఎందుకని ఇక్కడ ఏం డైరెక్షన్ చెప్పట్లేదు. చూడండి, ఏ నుంచి బి వరకు ఒక వెహికల్ 10 meters ట్రావెల్ చేసింది, అంతే. అది ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అది. అదే కనుక నేను పైన ఒక చిన్న యారో హెడ్ పెట్టాను అనుకోండి, చిన్న యారో హెడ్ పెట్టేశాను, పెట్టగానే ఇప్పుడు ఇది ఏం చెప్తుంది? ఓహో, ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఎ డైరెక్షన్. ఇట్ డిస్ప్లేస్డ్ అబౌట్ 10 meters ఫ్రమ్ A to B అని చెప్తుంది అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్. ఓకే, దీన్ని ఏబి అంటే ఫ్రమ్ A to B. సరే, A to B నే. మరి ఏ డైరెక్షన్ లో ఉంది, బి ఏ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఏ ఉంది, నేను మా ఇంటి దగ్గర నుంచి ఇలా వెళ్ళానబ్బా. ఇలా వెళ్తే ఏమైంది? నా డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఏమో ఈస్ట్ అయింది, ఈ డైరెక్షన్ ఏమో నార్త్ ఈస్ట్ అయింది. మరి చేంజ్ అయింది కదా. అందుకోసమని ఇట్ ఈస్ ఏబి వెక్టార్ 10 meters డ్యూ ఈస్ట్ అన్నమాట. సో I displaced myself from A to B due east direction about 10 meters. This is the representation of a vector అన్నమాట. అలాగే ఒక వెహికల్ వెలాసిటీతో వెళ్తుంది, వెలాసిటీని కూడా ఇలాగే చూపిస్తాం అన్నమాట. ఏమైనా all the vector physical quantities we represent along this, that means in such a direction అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్ ఏంటి? ఈస్ట్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏంటి? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అలాగనమాట. మనకు కొన్ని సమ్స్ ఇస్తారు, ఆ సమ్స్ వచ్చినప్పుడు మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. I hope you understood how to represent a vector. How to represent a vector? A vector can be represented with an arrow-headed line segment. అంటే మనం ఒక వెక్టార్ ని యారో హెడ్ లైన్ సెగ్మెంట్ తో డినోట్ చేస్తాము. అర్థమైందా? ఏంటి? AB is a line segment. It has a arrow head. The arrow head
represents the direction of the body. AB line segment represents the magnitude, how much displaced it. What is the magnitude? 10 meters అన్నమాట. అర్థమైందా? సో a vector AB, its magnitude is 10 meters due east అన్నమాట. అంటే A to B it displacing. ఒకవేళ ఇంకో వెక్టార్ ఉంది, సపోజ్ ఇంకో పర్సన్ ఇట్లాగే ఉంచుతున్నా, నేనేం మార్చట్లా, BA, here he displaced like this. ఓకే, అంటే here the person is displacing from B to A about 10 meters distance. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? BA వెక్టార్ అంటే B to A it is moving 10 meters due west అన్నమాట. 10 meters due west. This is the vector representation. అయితే ఒకవేళ ఈ వెక్టార్ కి మనము లాస్ట్ ఇయర్ కోఆర్డినేట్ సిస్టమ్ లోనే నేర్చుకున్నాం, కోఆర్డినేట్ జామెట్రీలో మాడ్యులస్ ఆఫ్ BA అని రాశాను అనుకోండి, దీన్ని ఏమంటారు? మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అందుకోసమని మాడ్యులస్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇస్ ఈక్వల్ టు 10 meters. ఇక్కడ మనము డైరెక్షన్ గురించి మాట్లాడము. ఎందుకని? మాడ్యులస్ అంటే దాని ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అని అర్థం. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ గివెన్ వెక్టార్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ద గివెన్ వెక్టార్. సో దిస్ రిప్రజెంట్స్ అబౌట్ the magnitude of a vector. The magnitude of a vector. The magnitude we can represent either modulus or simply we can represent BA. So modulus of BA anna magnitude. BA anna magnitude. Magnitude ki em undadamma? Direction undadu. Only numerical value. So it is only magnitude. So a magnitude of a vector quantity is always scalar. Remember, magnitude of a vector quantity is a scalar. మనకు తెలుసు స్కేలార్ క్వాంటిటీస్ కి ఏముంటుంది? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏమైపోయింది? డిస్ప్లేస్మెంట్ కాదు, దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ కి అదర్ వర్డ్ ఏంటది? వితౌట్ డైరెక్షన్, డిస్టెన్స్ అనొచ్చు అన్నమాట. సరే, ఎనీహౌ magnitude of a vector is a scalar. So we represent a vector in such a way. Note down. మనము టైప్స్ ఆఫ్ వెక్టార్స్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్. టైప్స్ ఆఫ్ వెక్టార్స్ గురించి నేర్చుకునే ముందు మనం ఒక 2 కేసెస్ గురించి చదవాలన్నమాట. అంటే 2 సిచ్యువేషన్స్ జనరల్లీ వి యూజ్ ఇన్ అవర్ వెక్టార్స్ చాప్టర్. అంటే త్రూ అవుట్ ద ఫిజిక్స్ వి యూజ్ ద 2 కేసెస్ అన్నమాట. అది ఏంటంటే, సపోజ్ మీరు చూడండి, ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా రిగార్డింగ్ వెక్టార్స్ అన్నమాట. ఇవే మనం కేసెస్ కింద చదువుతాం. 2 కేసెస్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేస్ 1 లో ఏం చేస్తామంటే చూడండి, ఇఫ్ ఏ వెక్టార్ కేస్ 1 ఆర్ ఏ ఎలా అనుకోవచ్చు, ఇఫ్ ఏ వెక్టార్ displaced parallel to itself, then no change in vector. మనం దాన్ని parallel displace చేసినప్పుడు the vector does not change. It does not change అన్నమాట. అర్థమైందమ్మా? ఆ వెక్టార్ని ప్యారలల్ డిస్ప్లేస్మెంట్ అంటే చూపిస్తా చూడండి. సపోజ్ ఇది ఒక వెక్టార్ అనుకుందాం. ఈ వెక్టార్ని నేను వెక్టార్ ఏ అని చెప్పి రిప్రజెంట్ చేశాను. ఓకే, రిప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ వెక్టార్ని, ఇప్పుడు దీని ప్లేస్ ఇక్కడే ఉంది, దీన్ని ఏం చేస్తా, కొంచెం ముందుకి సేమ్ లైన్లో ఇక్కడికి మూవ్ చేశాను అనమాట. ఇక్కడికి అంటే ఇక్కడికి మూవ్ చేశాను. ఇది ప్యారలల్ కదా, హారిజాంటల్లీ ప్యారలల్. సో ఇట్ ఈస్ మూవ్డ్ ప్యారలల్.
ఇప్పుడు ఈ న్యూ వెక్టార్కి మనం వెక్టార్ బి అని నేమ్ ఇద్దాం. యాక్చువల్గా అదేం వెక్టార్ బి కాదు. ఎందుకని చూడండి, ద డైరెక్షన్ సేమ్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, అవునా కాదా? అది అందుకోసమని దీన్ని వెక్టార్ బి అని ఇద్దాం. ఇప్పుడు ఏం చేశాను, దీన్ని మళ్ళీ ప్యారలల్ డిస్ప్లేస్మెంట్ పైకి జరిపాను, ఇప్పుడు వర్టికల్లీ జరిపాను. ఇదేం చేశాను, వెక్టార్ ఏని హారిజాంటల్లీ డిస్ప్లేస్డ్. నౌ ద సేమ్ వెక్టార్ ఏ I named it as a B because it changes its place. Just I named it, but this is only vector A ne. ఇప్పుడు ఏం చేశాను, the same vector A, that is now it is named as B. Now I displaced it vertically. చూడండి, వర్టికల్లీ డిస్ప్లే చేసేస్తున్నాను, చేసేసాను. ఇప్పుడు చెప్పండి, నాకు ఏమైనా మ్యాగ్నిట్యూడ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? సో నౌ దీన్ని వెక్టార్ సి అందాం. చూడండి, ఇక్కడ దీని మ్యాగ్నిట్యూడ్ లో డిఫరెన్స్ రాలేదు, డైరెక్షన్ లోనూ డిఫరెన్స్ రాలేదు. ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ నే ఫేస్ చేస్తుంది, ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ నే ఫేస్ చేస్తుంది, ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ నే ఫేస్ చేస్తుంది. ద లెంత్ ఆఫ్ ద వెక్టార్ ఈజ్ సేమ్. ద లెంత్ ఆఫ్ ద వెక్టార్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఏబి అని చెప్పుకున్నాను ఇందాక. అంటే ఈ లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ is its magnitude. The 10 meters is the magnitude. If we make it as a arrowhead, then it is the direction of the displacement of the body from A to B అని అర్థం. అయితే ఇక్కడ నేను తర్వాత చెప్దాం అనుకున్నా, ఇక్కడే చెప్పేస్తాను. అయితే ఒక వెక్టార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, ఒక వెక్టార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమని చెప్పుకున్నాము, ఆరిజిన్ ఆర్ రిఫరెన్స్ పాయింట్. ఆరిజిన్ ఆర్ రిఫరెన్స్ పాయింట్ అని అంటారనమాట. ఈ ఆరిజిన్ ఆర్ రిఫరెన్స్ పాయింట్ నే టెయిల్ అంటారు. దీన్ని ఏమంటారు, టెయిల్ అంటారు. తర్వాత ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఆ ఎండ్ పాయింట్ ని ఫైనల్ పొజిషన్ అని అంటారు. ఏమంటారు, ఫైనల్ పొజిషన్ ఆర్ టర్మినల్ పొజిషన్. టర్మినల్ పొజిషన్ అని అంటారన్నమాట. సో దిస్ ఈస్ టర్మినల్ పొజిషన్. సో దిస్ టర్మినల్ పొజిషన్ విచ్ ఈస్ బేరింగ్ యారో హెడ్, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హెడ్ అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ హెడ్. అంటే దీన్ని ఏమనొచ్చు, ఇనీషియల్ పాయింట్. ఇంకొక నేమ్ కూడా ఉందిరా దీనికి, ఇనీషియల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్, టర్మినల్ పాయింట్ ఆర్ ఫైనల్ పాయింట్. So initial point is called as a tail and terminal point is called as a head అన్నమాట. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇఫ్ ఏ వెక్టార్ డిస్ప్లేస్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్, అవునా కాదా? దీన్ని ప్యారలల్ గా డిస్ప్లేస్ చేశాము. ఇప్పుడు చెప్పండి, వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ బి ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ సి అనొచ్చా లేదా? అనొచ్చు. అంటే వెక్టార్ ఏని మనం డిస్ప్లేస్ చేసినంత మాత్రాన దాని వాల్యూ మారదు, దాని డైరెక్షన్ మారదు. ఎప్పుడు మారదు? వెన్ వి డిస్ప్లేస్ ఇట్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. అంటే బి వెక్టార్ ఇస్ ఈక్వల్ టు ఏ, సి వెక్టార్ ఇస్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ఇస్ ఈక్వల్ టు బి. అంటే మనం ఏది బి ప్లేస్ లో ఏది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. సరేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. నోట్ డౌన్. తర్వాత ఇక్కడ కేస్ 2 అమ్మ. కేస్ 2 ఏంటి? ఇఫ్ ఏ వెక్టార్ rotated other than the multiple of 2 pi or 360 degrees, then it changes. The vector change అయిపోతుందమ్మా. ఇందాక ప్యారలల్ డిస్ప్లేస్మెంట్ చేస్తేనేమో వెక్టార్ చేంజ్ అవ్వదు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, వెక్టార్ చేంజ్ అయిపోతుంది. సరే, వెక్టార్ చేంజ్ ఎప్పుడెప్పుడు అవుతుందో ఒకసారి మనం కేసెస్ మాట్లాడుకున్నాం. మనకి ఒక వెక్టార్ క్వాంటిటీ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుందమ్మా? మీరు నేర్చుకునే ఉంటారు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో, అయినా నేను చెప్తున్నా ఇంకొకసారి.
వెక్టార్కి ఏమేమి ఉంటాయి? మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అవునా? వెక్టార్కి ఏమేమి ఉంటాయి? మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అంటే ఒక వెక్టార్ని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెక్టార్ ఉంది, ఏబి వెక్టార్ ఉంది. ఈ ఏబి వెక్టారు ఒక 5 మీటర్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఏబి వెక్టార్ని కొంచెం బిగ్ లెంత్ చేంజ్ చేశాను. దీని లెంత్ని నేను ఏం చేశాను, చేంజ్ చేశాను. చూడండి, మళ్ళీ దీనికి ఏబి అనే నేమ్ ఇచ్చాను. కానీ దీని లెంత్ ఏంటంటే 15 మీటర్స్. మరి ఇవి రెండు సేమా అంటే కాదు. ఎందుకనో చెప్పండి. దీని మ్యాగ్నిట్యూడ్ వేరుగా ఉంది, దీని మ్యాగ్నిట్యూడ్ వేరుగా ఉంది. ఇదేమో 5 మీటర్స్, ఇదేమో 15 మీటర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏబి వెక్టార్. ఇట్ మే బి అదర్ దాన్ వెక్టార్, దట్ ఈస్ పిక్యూ. సో ఏదైనా ఒక వెక్టార్ కి ఉన్న మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయితే వెక్టార్ చేంజ్ అవుతుంది. ఓకే, రైట్ డౌన్ ఫస్ట్ పాయింట్. ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ చేంజెస్, కండిషన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ వెక్టార్ అన్నమాట. వెన్ డస్ ఏ వెక్టార్ చేంజెస్, దానికి హెడ్డింగ్ పెట్టుకోండి. వెన్ డస్ ఏ వెక్టార్ చేంజ్, వెక్టార్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది? ఇఫ్ magnitude of a vector changes, if magnitude of a vector changes, then then the vector will change. The vector will change. వెక్టార్ చేంజ్ అయిపోయింది. ఓకేనా? సరే, ఇంకో కండిషన్ ఏంటి? వెక్టార్కి ఏముంటుంది? స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను ఇదే ఏబి వెక్టార్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం చేసింది, దాని డైరెక్షన్ ఇలా మార్చేసింది. చూడండి, ఇప్పుడు ఏబి వెక్టార్ డైరెక్షన్ చేంజ్డ్. చూడండి, ఇక్కడ ఇదేమో ఈస్ట్ డైరెక్షన్, ఇదేమో నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో ఇఫ్ ఏ వెక్టార్ చేంజెస్ డైరెక్షన్, then the vector changes. The vector will change. Write down, if direction changes, if direction changes, the vector changes. If direction changes, the vector changes. వెక్టార్ కూడా చేంజ్ అయిపోతుంది. మరి ఒకవేళ ఇప్పుడు ఇదే ఏబి వెక్టారు చూడండి, దాని లెంత్ మార్చింది, డైరెక్షన్ మార్చింది అనుకున్నాం. ఇప్పుడు ఏబి వెక్టార్ ఏమైందో చూడండి, ఇక్కడ లెంత్ కూడా మారిపోయింది, 10 మీటర్స్ అయిపోయింది. ఏబి వెక్టార్ 10 అయిపోయింది. దాని డైరెక్షన్ కూడా మార్చింది. ఏ డైరెక్షన్కి వెళ్ళిపోయింది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి వెళ్ళిపోయింది. చూడండి, అంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా అట్ ద సేమ్ టైం డైరెక్షన్ చేంజ్ అయినా వెక్టార్ చేంజ్ అయిపోతుంది. అంటే వెక్టార్ ఏ కేసెస్ లో చేంజ్ అవుతుంది? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా వెక్టార్ చేంజ్ అవుతుంది, ఓన్లీ డైరెక్షన్ చేంజ్ అయినా వెక్టార్ చేంజ్ అవుతుంది. అలాగే బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు చేంజ్ అయినా వెక్టార్ చేంజ్ అయిపోతుంది. గుర్తుంచుకోండి. సో ఇఫ్ బోత్ magnitude and direction changes, then the vector changes. Here also then the vector అని రాసుకోండి. Then the vector changes అన్నమాట. I hope you understood. ఏ కండిషన్స్ లో వెక్టార్ చేంజ్ అవుతుందమ్మా? magnitude చేంజ్ అయినా, if magnitude changes, vector changes. If direction changes, vector changes. If both magnitude and direction changes, vector changes. Okay. Let's come to second point. Here second point, if a vector rotate అవుతుందంట అది, then the multiple of, other than multiple of 2 pi or 360. pi అంటే ఎంతమ్మా? 180 degrees. చూడండి, pi అంటే ఎంత? 180 degrees. 2 pi అంటే ఎంతమ్మా? 360 degrees. అందుకే 2 pi గాని 360s గాని అది రొటేట్ అయితే దాని వాల్యూ చేంజ్ అవ్వదు. కానీ
అదర్ దాన్ 2π అండ్ 360 రొటేట్ అయితే మాత్రం చేంజ్ అయిపోతుంది. చూద్దామా? సరే చూడండి, ఇక్కడ సపోజ్ ఒక వెక్టార్ ఏబి ఉంది అనుకుందాం. ఏబి ఉంది, ఇది ఏమైంది ఇలాగ, అంటే ఇది ఇనిషియల్ పాయింట్ నుంచి చూడండి, నేను ఇలా పెట్టి నేను ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది చూడండి, ఇలా రొటేట్ అయింది, రొటేట్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు ఎందుకురా మనకి క్లాక్లో హ్యాండ్స్ అన్నీ అంతే కదా, రొటేట్ అవుతూ ఉంటాయి ఇలాగా, అవునా? 12 నుంచి మళ్ళీ 12కి వస్తే 1 కంప్లీట్ రొటేషన్ అయిపోయినట్టే కదా. అంటే ఎన్ని డిగ్రీస్ అది తిరిగింది? హౌ మెనీ డిగ్రీస్ ఇట్ హ్యాస్ రొటేటెడ్? అబౌట్ 360 degrees. ఏ సర్కిల్ హ్యాస్ టోటల్ హౌ మెనీ డిగ్రీస్? 360 degrees. సో ఇది ఏమైంది, ఇది ఈ వెక్టార్ ఏబి వెక్టారు ఇలా 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 ఇలాగా మొత్తం మీద ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ దాని ప్లేస్లోకి వచ్చేసింది. మరి దాని ఇనిషియల్ పాయింట్ మారలేదు, దాని ఫైనల్ పాయింట్ మారలేదు, దాని డైరెక్షన్ ఈస్ట్ మారలేదు. సో వెన్ ఏ వెక్టార్ రొటేట్స్ అబౌట్ 360 or 2π degrees, 2π angles, then it does not change. అదే ఇదే వెక్టారు చూడండి, ఇదే వెక్టారు ఇలాగా ఏబి వెక్టార్, ఇదే వెక్టార్ ఏమైంది అబౌట్ 45 degrees ఇది రొటేట్ అయింది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ చూడండి దీని మ్యాగ్నిట్యూడ్ అయితే మారలేదమ్మా. ఇదేంటిది ఏబి, ఇది వచ్చి ఏబి డాష్ అనుకుందాం, ఎందుకని పొజిషన్ చేంజ్ చేసింది కదా. సో సపోజ్ ఇట్ హ్యాస్ రొటేటెడ్ అబౌట్, చూడండి రొటేషన్ డైరెక్షన్ ఇలా నోట్ చేయాలి, ఎక్కడి నుంచి రొటేట్ అయ్యింది, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. మన క్లాక్ లో ఎటు తిరుగుతుంటాయి అన్ని హ్యాండ్స్ అన్ని ఇలా మూవ్ అవుతుంటాయి, ఇలా మూవ్ అయితే యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అబౌట్ 45 degrees ఇట్ హ్యాస్ రొటేటెడ్. ఇక్కడ ఏమైంది, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వాల, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పొచ్చా ఇక్కడ వెక్టార్ చేంజ్ అవ్వలేదు అని? నో నో నో. ఎందుకని? చూడండి డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. ఇనిషియల్లీ ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఈస్ట్, నౌ ఇట్స్ డైరెక్షన్ ఈజ్ నార్త్ ఈస్ట్. సో ద డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. మనం ఏం చెప్పుకున్నాం, ఒక వెక్టార్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది? వెన్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ చేంజెస్, వెన్ ఇట్స్ డైరెక్షన్ చేంజెస్, వెన్ ఇట్స్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ direction changes, the velocity changes. Now the initial velocity is AB, now the final velocity is sorry నేను అక్కడ వెలాసిటీ వెక్టార్ అని చెప్పలేదా, వెక్టార్ అని చెప్పుకుంటా, ద వెక్టార్ సారీ. Now here this vector changed about 45 degrees angle in the anti-clockwise direction. So now its direction is northeast, initial direction is east. So here when we can say a vector changes, if direction changes, vector changes, if magnitude changes, vector changes, if both magnitude and direction changes, vector changes. So now AB vector చూడండి ఇక్కడ, ఇప్పుడు AB వెక్టార్ ఇస్ ఈక్వల్ టు AB డాష్ వెక్టార్ అనొచ్చా? అనకూడదు. సో AB వెక్టార్ ఈస్ నాట్ ఈక్వల్ టు AB డాష్ వెక్టార్, బికాస్ హియర్ ద magnitude, even the magnitude is same but the direction is not same. So that's why AB vector is not equal to AB dash vector. సరే చూడండి, ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నా, మీరు ఆన్సర్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ ఏబి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏబి డాష్ వెక్టార్ అనొచ్చా లేదా? అనవచ్చు. ఎందుకని? మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వలేదు ఇక్కడ. చూడండి, ద లెంత్ ఆఫ్ ది వెక్టార్ చేంజ్ అయిందమ్మా, చేంజ్ అవ్వాల. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఓన్లీ న్యూమరికల్ వాల్యూ. సో సపోజ్ దీని లెంత్ ఒక 2 meters అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది కూడా ఎంత ఉంది? 2 meters ఉంది. అంటే దీని మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వలేదు. సో మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఏ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏబి డాష్. magnitude of vector AB is equal to magnitude of vector AB dash.
బట్ వెక్టార్ క్వాంటిటీస్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ నాట్ ఈక్వల్, బట్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. అర్థమైందా? నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా ఏమైనా క్లమ్సీ ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్, దెన్ ఐ విల్ రిప్లై టు యూ. ఓకే, థ్యాంక్ యూ.